మీలో ఒక్కడిగా ఉండేవాడిని. మీ ముందరకు వచ్చి ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతుంటే దానికి కారణమైన ముగ్గురు మావయ్యకి నా పాదాభివందనాలు. నా శిరస్సు వంచి వాళ్ళకి నేను వందనాలు చేసుకుంటానండి. అండ్ సుప్రీం అనే టైటిల్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు నాకు ముందు గుండెలో రైలు పరిగెట్టినాయి. అంటే ఆ టైటిల్ పెట్టుకోవాలంటే ఒక అర్హత, ఒక స్థాయి ఉండాలి. అది చిరంజీవి గారు పెట్టుకున్నప్పుడు, ఆయనకు వచ్చినప్పుడు ఆ బిరుదు, ఆయన కష్టం, ఆయన ఎంతో కష్టపడి ఆయన ఎంతో క్షమిస్తే కానీ ఆ పేరు రాలేదు. అలాంటిది నేను అంత అవలీలగా సుప్రీం అని పెట్టేసుకుంటే నాకు ముందు కంగారు వచ్చిందండి. ఎలా పెట్టుకుంటాను, ఎలా దానికి జస్టిఫై చేయాలని చెప్పేసి కంగారు పెట్టి నేను పెద్ద మాయ దగ్గరికి వెళ్ళాను. మాయ ఇలాగ ఉంది, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఇలా టైటిల్ అనుకుంటున్నారంటే ఆయన ఒకటే మాట అన్నారు, నీకెందుకురా అంత భయం, మేము ఎంతో కష్టపడి మేము ఇంత తీసుకొచ్చాం, మరి నువ్వు కూడా కష్టపడితే నీకు వస్తుంది అన్నారు. సో ఆయన ఆ మాట అన్నప్పుడు నేను ఒకటే డిసైడ్ అయిపోయాను, ఏదేమైనా సరే రక్తం చిందించైనా సరే పర్లేదు, నేను ఈ సినిమాకి కష్టపడాలి, ఆయన పేరు ముందు తీసుకుని వెళ్ళాలి, ఎలాగైనా నేను కష్టపడతానని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకేం అనుకోలేదు. సుప్రీం అనే పేరు నాది కాదండి, చిరంజీవి గారిది. ఆయన పేరు నిలబెట్టాలి, ఇంకేమీ లేదు. నాకు నా మనసులో నా ఒక్కసారి డిసైడ్ అయిపోయాను, ఎలాగైనా ఈ సినిమాకి నేను కొట్టాల్సిందే, కేవలం ఆ పేరు పెట్టినందుకు చిరంజీవి గారు పరువు నిలబెట్టాలి అని చెప్పేసి నేను కష్టపడ్డాను. ఆయన ఆ మాట అన్న తర్వాత నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ బలం అండ్ వాడెవర్ ఆ కష్టపడ్డానంటే అది కేవలం ఆయన ఇచ్చిన బలమేనండి. అండ్ ప్రొడ్యూసర్ మా రాజు గారి గురించి చెప్పాలి. ఇది నా 3వ సినిమా ఆయనతో నేను ఆల్మోస్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్ లాగండి. నాకు ఎప్పుడైనా నాకు ఏమైనా కథ నచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కథ నచ్చింది సార్, మీకు ఓకేనా అంటే ఓకే అని చెప్పేసి అంటారు. సో అలా కాకుండా అండ్ అలాగే అండ్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అండి. అండ్ ఆయన కో బ్రదర్ శిరీష్ గారు ప్రతిరోజు సెట్కి వచ్చేవారు, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారండి. నన్ను కానివ్వండి, అనిల్ అన్నని కానివ్వండి, చాలా ఎనర్జీ ఇచ్చేవారు. ఏం కాదు చేయండి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసి, ఎక్కడ ఖర్చుకి డోకా లేకుండా మంచి ప్రోడక్ట్ ముందు తీసుకురావాలి, ప్రజల ముందర పెట్టాలని చెప్పేసి ఆయన బాగా కష్టపడి అండ్ మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో శిరీష్ గారు, రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా లక్ష్మణ్ గారు బాగా ఆయన సాంగ్స్ అప్పుడు వచ్చేసి మాకు స్టెప్స్ చూసి మురిసిపోతూ ఉండేవారు. సార్ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ అనిల్ అన్న, మా సినిమాలో యూజువలీ యాక్టర్ అనేవాడు యాక్షన్ అంటే యాక్ట్ చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాలో ఆయన కట్ చెప్తే ఆపేస్తాడు. ఈ సినిమాలో మాకు కట్ లేవండి. అనిల్ అన్న నవ్వు వినిపిస్తే కట్ అనమాట మాకు. సో అంత ఎంజాయ్ చేస్తూ చేసాం, ప్రతి సీను బాగా ఎంజాయ్ చేసాం అండ్ బాగా నవ్వుపించారు అనిల్ అన్న, బాగా ఎనర్జీ ఇచ్చాడు. నాలో ఒక 50% ఎనర్జీ ఉందంటే మిగతా సీన్స్లో 100% ఎనర్జీ కనిపించడానికి కారణం వచ్చేసి అనిల్ అన్నే. నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఇంకా చేయొచ్చు తేజు, ఇలాగా అని చెప్పేసి నాతో బాగా డిస్కస్ చేసి ఇంకా నాలోంచి పర్ఫార్మెన్స్ ఆయన లాక్కున్నారండి. సో ఇవాళ ఆ స్క్రీన్ మీద థియేట్రికల్ ట్రైలర్ నా ఎనర్జీ ఉందంటే అది కేవలం అనిల్ అన్న ఎనర్జీయే. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ యూ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. అండ్ రాశి అండి, సచ్ అ లవ్లీ కో స్టార్ అండ్ తను చాలా బాగా చేసింది. ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ ప్రిటీ గర్ల్ అండ్ తన కామెడీ టైమింగ్ అయితే అమేజింగ్, అసలు అదరగొట్టేసింది. అసలు కొన్ని సీన్స్ అయితే నేను చేస్తున్నప్పుడు నాకే నవ్వు వచ్చేసేది ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి. ఇట్స్ డన్ అ గ్రేట్ అండ్ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ రాశి. అండ్ స్పెషల్గా మెన్షన్ చేయాల్సిందంటే ఈ బుడ్డోడు గురించి, మికేల్ చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్లో అయితే ఆల్మోస్ట్ నాకు వాడిని చూసి లిటరలీ నాకు అరే అంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడు, బాగా ఎమోషనల్ అయిపోయాను వీటితోటి. ఆల్మోస్ట్ నాకు ఒక కిడ్ బ్రదర్ లాగా చేశాడు. అండ్ థ్యాంక్ యూ మీకు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ నేను ఎప్పటికీ ఒక అభిమానిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ లవ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది థ్యాంక్స్ చెప్పడానికి. ముందుగా దిల్ రాజు గారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అనిల్ సార్ ఏం చెప్పాలి సార్, చాలా చాలా మంచి డైరెక్టర్. I loved working with him. Super talented actor. He's a comedian, he's a dancer, he's a singer and a superb director. Anil garu, no. ఇవన్నీ ఎలా దాచిపెట్టారు మీరు? Okay. Sir, we love you, sir.
వి అనింది. ఐ హర్డ్ ఇట్ వి అనింది. మ్యూజిక్ గురించి సాయి కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ 5 వండర్ఫుల్ సాంగ్స్. నాకు అన్ని సాంగ్స్ చాలా ఇష్టం, కానీ నా ఫేవరెట్ సాంగ్ అందం హిండోలం. ఓహో మాది కూడా. ఇప్పుడు సాయంత్రం తేజ్, a lovely co-star. Special mention about his dancing. Dance గురించి చెప్పాలి. చించేశారు సాయంత్రం తేజ్, చించేశారు. He is an amazing actor, amazing dancer, and more than anything, I think what I love about him is that he respects all the actors he works with. Creates a very nice environment. I loved working with you, and I would love to work with you again, Sai. మా పెద్దనాన్న, మా బాబాయ్ అభిమానులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు నమస్కారం. అండ్ తేజ్ అంటే ఫస్ట్ టైం నా ఆడియో ఫంక్షన్ కాకుండా అలా వచ్చి మాట్లాడుతాను. వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను తేజ్ చిన్నప్పటి నుంచి వాడు నాకన్నా పెద్దోడు వయసులో, కానీ నాకు అది ఎప్పుడు లేదు డిఫరెన్స్. ఫ్రెండ్స్లా పెరిగాం ఇద్దరం. నాకు తెలిసిన వాళ్ళు మోస్ట్ హార్డ్ వర్కింగ్ అబ్బాయి ఎవరు ఉన్నారంటే అది తేజే. నేను తేజ్ నిజంగా చెప్పాలంటే నాకు ఒక రకంగా తేజ్ ఇన్స్పిరేషను. ఇద్దరం కలిసి జిమ్లో పరిగెడుతుండే వాళ్ళం ఇంతుండి. తేజ్ని చూసే నేను కొంచెం బాగా ట్రై చేసి తగ్గాను. అండ్ ఐ రియలీ విష్ తేజ్ అ వెరీ బిగ్ సక్సెస్. తేజ్, ఆల్ ది బెస్ట్ తేజ్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అనిల్ రావిపూడి గారికి నేను ఐ సా పటాస్ మూవీ అండి, చాలా బాగా నచ్చింది. I hope this movie is a big blockbuster for you and Tej as well.